అందరికీ నా నమస్కారాలండి. వర్క్ బుక్‌లో మీరు చూసినట్లయితే పేజ్ నంబర్ 11లో మీకు 'మ్యాన్ వర్సెస్ నేచర్' అనేటటువంటి ఒక పోయెమ్ అనేది కనబడుతుంది. పేజ్ నంబర్ 11లో రాసింది నార్మన్ లిటిల్ ఫోర్డ్ అనేటటువంటి కవి అయితే రాయడం జరిగింది. రాసింది 'మ్యాన్ వర్సెస్ నేచర్'. మ్యాన్ అంటే మనిషి, వర్సెస్ అంటే వ్యతిరేకంగా, నేచర్‌కి వ్యతిరేకంగా, ప్రకృతికి వ్యతిరేకంగా ఏదైతే పనులు చేస్తున్నాడో దాన్ని మనిషి ఏందంటే ప్రకృతిని నాశనం చేయడానికే కంకణం కట్టుకొని ఉన్నాడు. దాని గురించి నార్మన్ లిటిల్ ఫోర్డ్ ఏవైతే రాశారో మనం ఈ పోయంలో అయితే చూద్దాం. మ్యాన్ వర్సెస్ నేచర్, మనిషి మరియు ప్రకృతి. ఇక్కడ మనం చూసినట్లయితే ద హెవెన్స్ రోడ్ విత్ థండర్ యాజ్ లైట్నింగ్ ఫిల్ ద స్కైస్. ఆకాశంలో మెరుపులు, లైట్నింగ్ అంటే మెరుపులు, థండర్ అంటే ఉరుములు, మెరుపులు అనేవి ఉన్నాయంట. ఎప్పుడు మనకి ఉరుములు మెరుపులు వస్తాయి అంటే ఏదైనా పెద్ద తుఫాన్ అనేది వచ్చినప్పుడు మనకి ఉరుములు మెరుపులు అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ద హెవెన్స్ రోడ్ అంటే ఆకాశం, జనరల్గా 7 లోకాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, హెవెన్స్ అన్నమాట. రోడ్ విత్ థండర్, గర్జించిని, ఉరుములతో గర్జించిని, అండ్ ఆకాశం అంతా కూడా మెరుపులు అనేవి మనకు కనబడతా ఉన్నాయి. దిస్ లైన్ డిస్క్రైబ్స్ ఏ పవర్ఫుల్ స్టార్మ్. ఏం జరిగింది? ఒక పెద్ద తుఫాన్ అనేది రావడం అయితే జరిగింది. ఎలా వచ్చింది ఆ తుఫాను అంటే విత్ థండర్ అండ్ లైట్నింగ్, ఉరుములతో మెరుపులతో రావడం జరిగింది. క్రియేటింగ్ ఏ డ్రామాటిక్ అండ్ ఇంటెన్స్ సీన్ ఇన్ ద స్కై. అది ఏం క్రియేట్ చేసింది అంటే ఒక పెద్ద ఏదో డ్రామా, అంటే ఏదో చెప్పాలని ప్రకృతి ప్రయత్నిస్తుంది, ఎవరికి చెప్పాలనుకుంటుంది, ఇదంతా కూడా కనబడుతుంది అన్నమాట. వాజ్ దిస్ గాడ్ గెట్టింగ్ యాంగ్రీ? చూస్తూ ఉంటే మనిషి పట్ల దేవుడికి ఏమైనా విపరీతమైన కోపం వచ్చిందా? ఆర్ నేచర్స్ బిగ్ సర్ప్రైజ్, లేదా ప్రకృతి ఒక గొప్ప సర్ప్రైజ్ మనిషికి ఇవ్వబోతుందా అనేది ఎవరు అనుకుంటున్నారు అంటే ద పోయెట్ క్వశ్చన్స్ వెదర్ ద స్టార్మ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ యాంగర్. ఏదైతే పెద్ద తుఫాను అండ్ లోకాలు కూడా వణుకుతున్నాయి. హెవెన్స్ అంటే పరలోకాలు, భూమి కాదు, వేరే లోకాలు ఉన్నాయి. మనకేందంటే జనరల్గా 7 లోకాలు ఉన్నాయి, ఈ విధంగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది కదా. అన్నీ వణుకుతున్నాయట. ఈ లోకాలన్నీ కూడా గర్జిస్తున్నాయి. మొత్తానికి చూస్తున్న మనిషి ఎట్లా అనిపిస్తుంది అంటే అది దేవుడి కోపమా, లేకపోతే ప్రకృతి ఏమైనా మనిషికి ఒక సర్ప్రైజ్ రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వబోతుందా? ఇది మనని ఎవరంటే కవి వేస్తున్నటువంటి ప్రశ్న. ఈజ్ మదర్ నేచర్ టెల్లింగ్ అస్ ద బెస్ట్ వే దట్ షీ కెన్ టు స్టాప్ ద ఇంటర్ఫిరెన్స్ అండ్ అబ్యూస్ షీ గెట్స్ ఫ్రమ్ మ్యాన్. కాబట్టి ప్రకృతి ఏదైతే ఉందో, మదర్ నేచర్, ప్రకృతిని ఇక్కడ తల్లితో పోల్చడం అయితే జరిగింది. టెల్లింగ్ అస్, చెప్తుంది, ద బెస్ట్ వే, సరైన రీతిలో, ద బెస్ట్ వేలో తల్లి ప్రకృతి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. బెస్ట్ వే ఎలా చెప్తుంది? చాలా బెస్ట్ వే. ఏం చెప్తుంది? టు స్టాప్ ద ఇంటర్ఫిరెన్స్. మనిషి ఏదైతే లిమిట్స్ దాటేశాడు, తన లిమిట్ దాటి మరి ఏం చేస్తున్నాడంటే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ద పోయిట్ సజెస్ట్ దట్ నేచర్ మైట్ బి ట్రయింగ్ టు కమ్యూనికేట్ సంథింగ్ ఇంపార్టెంట్ టు హ్యుమానిటీ త్రూ స్టార్మ్. ఏదైతే ఈ ప్రకృతి విపత్తు ఏదైతే ఉందో దాని ద్వారా తల్లి ఏం చెప్తుంది అంటే ఒక బెస్ట్ వేలో మనుషులకి, ఏం చేస్తుంది అంటే హెచ్చరిస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది. ఆ చెప్పాలని ఏదైతే ఉందో అది ఎట్లా తెలియజేస్తుంది అంటే త్రూ స్టార్మ్. ఆ మదర్ నేచర్ టెల్లింగ్ ఇస్ బెస్ట్ వే షీ కెన్, చాలా చాలా బెస్ట్ వేలో, ఉత్తమమైన పద్ధతిలో మనకి ఎలా చెబితే బాగా అర్థమవుతుందో
ఆ పద్ధతిలో చెప్పాలనుకుంది. అంటే ఇప్పుడు దాకా చాలా జాగ్రత్తగా నాయన చిన్నగా చెప్పింది. ఈసారి గట్టిగా చెప్తుంది. ఎట్లా అంటే తుఫాను ద్వారా. ఏం చెప్తుంది? టు స్టాప్ ద ఇంటర్ఫిరెన్స్ అండ్ అబ్యూస్ షీ గెట్స్ ఫ్రమ్ మ్యాన్. మనిషి ఏం చేస్తున్నాడు? అబ్యూస్ చేస్తున్నాడు. టు స్టాప్ ద ఇంటర్ఫిరెన్స్ అంటే ప్రకృతి ఎక్కడైతే ఒక లైన్ ఉందో ఆ గీతం దాటేశాడు మనిషి ఎప్పుడు. దాటేసి యూజ్ చేసుకోవచ్చు, ప్రకృతిని యూజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన దేన్నైనా తీసుకోవచ్చు, తినవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అబ్యూజ్ అనేది జరుగుతుంది. అబ్యూజ్ అంటే ఏంటంటే సాధారణంగా ఒక పువ్వు ఉందనుకోండి, దాన్ని వాసన చూస్తాం, ఆనందిస్తాం. ఆడవాళ్ళు అయితే తలలో పెట్టుకుంటారు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఉదాహరణకి ఆ పువ్వును పీకేసి నలిపేసి దాన్ని పక్కన పడేస్తున్నాడు. చూడ్డానికి చాలా అందంగా ఉంది, కానీ మనిషి యూజ్ కాదు, దాన్ని అబ్యూజ్ చేస్తున్నాడు, మిస్యూజ్ చేస్తున్నాడు, ఓవర్ యూజ్ కూడా చేస్తున్నాడు. తనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వాడుకుంటున్నాడు. తాను ఎక్కువ దురాశ ఎక్కువైపోయింది, పేరాశ, అత్యాశ ఎక్కువైపోయింది. ప్రకృతి మనిషికి కావాల్సింది ఇవ్వగలదే కానీ మనిషి పేరాశని, దురాశని, అత్యాశని తట్టుకునేటటువంటి రిసోర్సెస్, వనరులు అనేవి ప్రకృతి దగ్గర లేవు. మనిషి బ్రతకడానికైతే తానైతే ఇవ్వగలదు. ద మెసేజ్ నేచర్ మైట్ బి కన్వేయింగ్ ఈజ్ ఎ ప్లీ ఫర్ హ్యూమన్స్ టు స్టాప్ ఎక్స్ప్లాయిటింగ్ అండ్ హార్మింగ్ ద న్యాచురల్ వరల్డ్. ఈ తుఫాను ద్వారా ఏదైతే ఉందో స్టామ్ ద్వారా ఏం హెచ్చరిస్తుంది? మనకు ఎలా తెలిసింది అది స్టామ్ అని? ఉరుములు, మెరుపులు మామూలుగా లేవు, దండిగా వస్తున్నాయి. అవన్నీ చూసి ఏం చెప్తున్నాయి? ఇక నువ్వు ఆపాలి. ఆకాశవాణి చెప్తుందనమాట. ఇక నువ్వు ఆపాలి, ఆపడం నీ వంతుగా ఆపాలి. ఇంకా ప్రకృతితో ఆడుకున్నది నువ్వు చాలు. నువ్వేం చేస్తున్నావు? అబ్యూజ్ చేస్తున్నావు, నాశనం చేస్తున్నావు. అబ్యూజ్ చేయడం అంటే నాశనం చేయడం, మామూలుగా కాదు. వి మార్వెల్ ఎట్ హర్ బ్యూటీ. ప్రకృతిని చూసి వావ్, వాహ్ ఎంత బాగుందో అనుకుంటాం. ఈచ్ టైమ్ వీ లుక్ అరౌండ్, బాగుందని నువ్వు చూసిన ప్రతిసారి ఏం చేస్తున్నావు? డిగ్ అప్ ఆల్ హర్ ట్రెజర్స్ ఫ్రమ్ ది న్యాచురల్ బెరియల్ గ్రౌండ్. చూసిన ప్రతిసారి వావ్ అంటున్నావు అనేసి ఏం చేస్తున్నావు? పీపుల్ అడ్మైర్ అండ్ అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ వెన్ ఎవర్ దే అబ్జర్వ్ ఇట్. మనుషులు చూసి చాలా చక్కగా మెచ్చుకుంటున్నారు ప్రకృతిని. కానీ ఏం జరుగుతుంది? డిగ్ అప్ ఆల్ హర్ ట్రెజర్స్ ఫ్రమ్ ది న్యాచురల్ బెరియల్ గ్రౌండ్. తనలో ఉన్నటువంటి నిక్షిప్తమైన ప్రతి ఖనిజాన్ని తవ్వి తీసేస్తున్నారు. డిస్పైట్ దిస్ అడ్మిరేషన్, అరే ఎంత చక్కగా ఉందిరా ప్రకృతి, బాగుంది. అల్యూమినియం నిక్షేపాలు, ఇనుప ఖనిజాలు, బంగారం, వెండి, ఇలా ప్రతి ఖనిజం కోసం ప్రకృతిని నాశనం చేసి భూమిని వచ్చేసి తవ్వేస్తున్నారు. హ్యూమన్స్ స్టిల్ ఎక్స్ట్రాక్ట్ న్యాచురల్ రిసోర్సెస్. ఏదైతే వనరులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ట్రెజర్స్ అని చెప్పడం జరిగింది. వాటన్ని వెలికి తీసేస్తున్నారు ఫ్రమ్ ఎర్త్, ఎక్కడి నుంచి? భూమి నుంచి. డిస్రప్టింగ్ అండ్ డ్యామేజింగ్ న్యాచురల్ సైట్స్. అట్లా ప్రాకృతిక అందాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సైట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా నామరూపాలు లేకుండా, అంటే అందం కాస్త ఏమవుతుంది అంటే మొత్తం తవ్విపడేసి ఒక వినాశనానికి గుర్తుగా మనిషి దాన్ని పెట్టేస్తున్నాడు. సపోజ్ అడవి ఉందండి, చాలా చక్కగా పచ్చగా ఉంటుంది. కానీ అల్యూమినియం నిక్షేపాల కోసమో, బాక్సైట్ నిక్షేపాల కోసమో తవ్వేస్తారు. తవ్వేసి ఒక ఆకు కూడా ఉండదు. అవన్నీ కూడా తవ్వినప్పుడు ఏమీ ఉండవు, అంతా బొగ్గు కోసం తవ్వేస్తారు. ప్రకృతిని నాశనం అనేది చేయడం అయితే జరుగుతుంది. We forget that nature gives us all that keeps us living. ప్రకృతి ఏం చేస్తుంది? మనం బ్రతకడానికి కావాల్సింది ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? బెరియల్ గ్రౌండ్ ఫ్రమ్ ది న్యాచురల్ బెరియల్ గ్రౌండ్. ఈ వేటి బెరియల్ గ్రౌండ్ ఇది? ఖనిజాల యొక్క బెరియల్ గ్రౌండ్. వాటిని ఏం చేస్తున్నాం? తవ్వేస్తున్నాం, మొత్తం తవ్వేస్తున్నాం. సరే, ఇవి లివింగ్కి అయితే ఓకే, లివింగ్కి కాదు. టోటల్ వెల్త్ అనేటటువంటి సంపద మొత్తం తవ్వేయడం, అత్యాశ, ఇంకా సంపాదించాలి,
కాబట్టి తవ్వు, ఇంకా తవ్వు, ఉన్నదంతా తవ్వు, మొత్తం తవ్వు. కానీ ఇక్కడ ఉన్నవన్నీ అయిపోతున్నాయి. కేవలం మనిషి యొక్క దురాశ మూలంగానే అది జరుగుతుంది. మనం ఏదైతే బ్రతకగలమో బ్రతకాలో దానికి తగ్గట్టుగా ప్రకృతి ఇవ్వగలదు. పీపుల్ ఆఫెన్ ఓవర్లుక్ ఆర్ టేక్ ఫర్ గ్రాంటెడ్. అంటే అసలు ప్రకృతినే పట్టించుకోరు. ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నీళ్లు ఉచితంగా దొరికాయి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోబట్టే అమ్మ తల్లిదండ్రులు ప్రేమిస్తారు మనల్ని. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వాళ్ళు ప్రేమించక చేస్తారా? ప్రేమిస్తారు. అంతే, మనం మాత్రం ఏం రిటర్న్ ఇయ్యనక్కర్లా. ద ఎసెన్షియల్ రిసోర్సెస్ సపోర్ట్ దట్ నేచర్ ప్రొవైడ్స్ ఫర్ అవర్ సర్వైవల్. ప్రతిదీ ఇచ్చే ఆక్సిజన్ కాడి నుంచి ప్రతిదీ కూడా, నీళ్లు కానివ్వండి, స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ఆహ్లాదకరమైన బ్యూటిఫుల్ సీన్స్, ఇవన్నీ కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే యోగ చచ్చిద్దా అన్నట్టుగా అనుకొని మనం మాత్రం నాశనం చేస్తానే ఉంటాం. ఇక్కడ మనం ఇక పోయం చూస్తే, వీ టేక్ ఇట్ ఆల్ స్టిల్ వాంట్ మోర్. అన్నీ తీసుకుంటాం కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి. జలగ ఉంటుంది, పట్టి పీడిస్తుంది అనమాట, తాగుతానే ఉంటుంది రక్తం, ఇంకా వద్దు అని అనదు. ఇంకా ఇంకా మనకు కూడా తెలుగులో సామెత ఉంది, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మేము మాత్రం ఏమి. బట్ నెవర్ థింక్ ఆఫ్ గివింగ్. అదే చెప్తుంది ప్రకృతి కూడా. మీరు ఈ విధంగా ఉన్నారు, దీనివల్ల ఏం జరుగుతుంది? వి టేక్ ఇట్ ఆల్. మనుషులైన మనం, నార్మల్ లిటిల్ ఫోర్ చెప్తున్నాడు, మనుషులైన మనం అన్నీ తీసేసుకుంటాం ప్రకృతి నుంచి, ఇంకా కావాలని చెప్తాం, ఇంకా 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 బట్ నెవర్ థింక్ ఆఫ్ గివింగ్. కానీ ప్రకృతికి ఏమియో. ఏదైనా మనుగడ సాధించాలంటే ఇచ్చిపుచ్చుకోవడాలని ఉండాలి. ఎప్పుడు ఇవ్వడం, ఎప్పుడు అంటే నేచర్ని ఎప్పుడు కూడా ఇవ్వు అని పీడిస్తున్నాం. అలా చేయడం వల్ల నేచర్ తన మనుగడని సాధించలేదు. ఏదో ఒక సమయంలోనో ఏదో ఒకప్పుడో ఇవ్వలేక ఏమైపోయింది? చచ్చుబడిపోయింది. అందుకని ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, కేవలం మనం తీసుకోవడం మీద శ్రద్ధ పడతామే తప్ప మనం ఇవ్వడం మీద ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టం. హ్యుమానిటీ టెండ్స్ టు బి గ్రీడీ. ఆశభూతనం, దురాశ దుఃఖానికి చేటు. ఈ దురాశతోనే ఉన్నాడు. కంటిన్యూస్లీ టేకింగ్ ఫ్రమ్ నేచర్ వితౌట్ గివింగ్ ఎనీథింగ్ బ్యాక్. ఎప్పుడు తీసుకోవడం తప్ప ఇవ్వడం అనేది తెలియదు. ఆర్ కన్సిడరింగ్ ద కాన్సిక్వెన్సెస్. మరి దుష్పరిమాణాలు ఉంటాయి కదా, దుష్పరిణామాలు ఉంటాయి. మరి ఆ దుష్పరిణామాలని కనీసం, ఆ చెడు ప్రభావాన్ని కనీసం మనసులో పెట్టుకొని దానికి ఏదో చేయాలి. కాబట్టి గివింగ్ అనేది ఏదో చేయాలి. ఒక చెట్టును కొట్టేస్తే కనీసం 10 మొక్కలు నాటడం ఏదో చేయాలి. బట్ వీ డూ నాట్ గివ్ ఇట్. మనం మాత్రం ఏమి ఇవ్వం. వీ బిల్డ్ అక్రాస్ ద కంట్రీ సైడ్ ప్రోగ్రెసింగ్ ఎవ్రీడే. పల్లెటూరులోకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తుంటాం? పంట పొలాలు కానీ లేదా చెట్లు చేమలు కానీ ఉన్నాయన్నీ కొట్టేస్తాం, అడవుల్ని కొట్టేస్తాం, కాల్చేస్తాం, నరికేస్తాం. చేసేసి ఏం చేస్తాం? బిల్డింగ్లు కట్టేస్తాం. దాన్ని మనం ఏం పేరు పెట్టుకున్నాం? అభివృద్ధి అని పేరు పెట్టుకున్నాం. అభివృద్ధి పదంలో మానవుడు సాగుతున్నాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది? మనిషి ఏ రకంగా ప్రకృతిని గాయపరుస్తున్నాడో ఆ గాయం నయమయ్యే విధంగా తాను చేయట్లా. బట్ మదర్ నేచర్ కాన్ ప్రోగ్రెస్ ఫర్ మ్యాన్ ఈజ్ ఇన్ ద వే. ఆ రకంగా మనిషి ఏదైతే గాయాలు చేస్తున్నాడో ప్రకృతికి, అంత తొందరగా కోలుకోలేకపోతుంది ప్రకృతి. వీ బిల్డ్ అక్రాస్ కంట్రీ సైడ్ ప్రోగ్రెసింగ్ ఎవ్రీడే. మనం ఏం చేస్తున్నాం? కాన్స్టాంట్లీ డెవలపింగ్. అంటే ప్రతి చోట కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అడవుల్ని కొట్టేస్తున్నాం, ఏవో ఒక నిర్మాణాలు చేస్తున్నాం, కాంక్రీట్ జంగిల్గా మారుస్తున్నాం భూమిని, ఇంకుడు గుంతలు. జనరల్గా ఇప్పుడు అడవులు అంటే ఏంటి? భూమి యొక్క ఊపిరితిత్తులు. ఈ అడవుల్ని కొట్టేస్తున్నాం. అడవులు మొత్తాన్ని చిన్నగా ఏం చేస్తున్నాం? జంతువుల యొక్క నివాసాలు, మరి చెట్ల యొక్క నివాసాలని మనం ఆక్రమిస్తున్నాం. దానికి అభివృద్ధి అని పేరు చెప్పేశాం, నిరంతర అభివృద్ధి అని చెప్పుకుంటున్నాం. ఎక్స్పాండింగ్, విస్తరించుకుంటా వెళ్తున్నాం. కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్, అండ్ బిల్డింగ్లు అవి కట్టేస్తున్నాం. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని న్యాచురల్ ఏరియాస్లో కట్టేస్తున్నాం. ఈ విధంగా కట్టేస్తే బట్ మదర్ నేచర్ కాన్ ప్రోగ్రెస్ ఫర్ మ్యాన్ ఈజ్ ఇన్ ద వే. ఎంత వేగంగా మనిషి చెట్లను నరికేసి అక్కడ నిర్మాణాలు చేస్తున్నాడంటే
అంతే వేగంగా ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతి, అది అదే విధంగా అభివృద్ధి చెందలేదు. అంటే ఎంతో పెద్ద 15 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు, 50 ఏళ్ళు పెరిగినటువంటి చెట్టుని మనం ఏం చేస్తామంటే కొట్టేస్తాం. అది మళ్ళీ అదే రకంగా అదే విధంగా ఎదగాలంటే 15 ఏళ్ళు పడుతుంది. కానీ మనం 15 మొక్కలు నాటేసి 15 రోజుల్లో అవ్వాలంటే కుదరదు. కానీ ఆ 15 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు ఎదిగినటువంటి ఆ చెట్టుని కేవలం మన సాంకేతిక విజ్ఞానంతో మహా అనుకోండి 2, 3 రోజుల్లో కొట్టేస్తాం. 30 ఏళ్ళు పెరిగినటువంటి ఆ రకంగా ప్రకృతి మనిషి కొట్టేసినంత, చెట్టును కొట్టేసినంత వేగంగా అది అభివృద్ధి చెందలేదు. వైల్ హ్యూమన్స్ వ్యూ దేర్ యాక్షన్ యాజ్ ప్రోగ్రెస్. మనం అభివృద్ధి బాటలో ఉన్నాం అనుకుంటారు. దే యాక్చువల్లీ హిండర్ నేచర్స్ ఎబిలిటీ టు థ్రైవ్. కానీ ప్రకృతి ఏదైతే ఎదుగుతుందో దాన్ని ఎదగనివ్వరు. మెయింటైన్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు అడవులు అనేవి చెప్పుకున్నాం భూమి యొక్క ఊపిరితిత్తులని. కానీ వీటిని ఏం చేసేస్తున్నారు? ఊపిరితిత్తులు పాడైతే ఏమవుతుంది? మనిషి శ్వాస పీల్చలేడు. ఇప్పుడు మనం మంచినీటిని కొనుక్కుంటున్నామండి. రేపటి రోజున ఆక్సిజన్ సిలిండర్ని కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కారణం ఏంటంటే అభివృద్ధి పేరిట ఈ అరణ్యాలని కొట్టేయడం. దిస్ పోయం రిఫ్లెక్ట్స్ ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ నేచర్. మనిషికి ప్రకృతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇద్దరు ఉండాలి. ప్రకృతికి మనిషి కావాలి, మనిషికి ప్రకృతి కావాలి. కానీ మనిషి ఏమంటున్నాడంటే నేను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టోటల్ నేచర్ ఏదైతే ఉందో దాని మీద విజయం సాధిస్తాను అనేసి అనుకొని నాశనం చేస్తున్నాడు. కానీ మనిషికి తెలియని విషయం ఏంటంటే తన వినాశనమే దారికి తీస్తుంది. ప్రకృతి వినాశనమే మనిషి యొక్క వినాశనం అనే విషయం తెలియట్లా. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటో అసలు పట్టించుకోవట్లే మనిషి. ఎన్విరాన్మెంట్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అండ్ కాలింగ్ ఫర్ గ్రేటర్ రెస్పెక్ట్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ న్యాచురల్ వరల్డ్. ప్రకృతి ఏం కావాలని మనిషి నుండి కోరుకుంటుంది అంటే గౌరవం కావాలి అండ్ కన్సిడర్ చేయాలి. అంటే కనీసం పరిగణలోకి తీసుకోవాలి. తన మేలు కోసమే ప్రకృతి ఉంది, తనకి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తుంది, నీటిని అందిస్తుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? అభివృద్ధి పేరిట అన్నిటినీ నాశనం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇదండి టోటల్గా. ఈ విధంగానే మీకు మిగతా పాఠ్యాంశాలు కావాలి అంటే 10 లింక్ అని కామెంట్ సెక్షన్లో కనుక మీరు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే ఇప్పటికే ఐ కార్డ్స్ వచ్చి ఉంటాయి. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా టైటిల్ ఉంటుందండి, ఈ వీడియో యొక్క టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఇప్పుడు ఒక 10 సెకండ్లు, వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. ఇదండి మ్యాన్ వర్సెస్ నేచర్ బై నార్మన్ లిటిల్ ఫోర్డ్. ఇక మిగతా పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా టోటల్గా 10th క్లాస్ సంబంధించి ప్రతి పాఠ్యాంశం కూడా వివరించబడిన ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి. మీకు ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ ద్వారా అవి అందించబడతాయి. మీకు తెలియకపోతే సింపుల్గా 10 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.